సర్వశక్తిమంతుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క ఆత్మ నీలో నివసింపనిమ్ము. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమును అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము వైపు త్రిప్పెదముగాక. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, మూల వాక్యము ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో జీవించుచున్నదనియు మరియు ఆత్మ ఏ విధముగా మనలో కార్యసిద్ధి కలుగజేయునో మనము చూడగలము. ఏ విధముగా మృతులలో నుండి యేసుని సజీవముగా లేపియున్నదో అదే ఆత్మ మనలను సైతం పునరుద్ధాన శక్తితో లేపుటకు శక్తి గలదని మనము గ్రహించవలెను. మూలవాక్యంలో చెప్పబడిన రీతిగానే మృతమైన క్రీస్తు శరీరములోనికి ఆ సమాధిలో ఏ విధముగా అయితే జీవమును ఆత్మ ద్వారా అనుగ్రహించబడి ఉన్నదో అదే విధముగా మృతమైన మన శరీరములలో కూడా ఆయన యొక్క శక్తిని, జీవమును మరియు బలమును ఇమిడింపజేయును. ఇక్కడ మృతమైన అనగా అక్షరానుసారముగా మృతి చెందుట కాదు, కాని ఆత్మానుసారముగా మృతి చెందుట. ప్రియమైన వారులారా, మనలో జీవించుచున్న పరిశుద్ధాత్మను బట్టియే మన జీవితములలో పాపము మీదను, శాపము మీదను, భయముల మీదను, పలు విధములైన అనుమానములు మరియు సంశయముల మీదను మనకు ఒక జయము అనుగ్రహించబడును. ఈ దినమున ఆయన చేసిన వాగ్దానమును బట్టి మనలో ఒక నిశ్చయత కలుగవలెను. దేవుని ఆత్మ నాలో జీవించుచున్నది కాబట్టి నేను ఒంటరి వాడను కాను అనియు ఆయన ఆత్మే నన్ను నడిపించుచు బలపరచుచు నా జీవితములోని ప్రతి విధమైన మార్గములలో వెళ్ళుటకు సహాయము చేయుచున్నదనియు మనము విశ్వసించవలెను. మనము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనముల వరకు గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు అని చదువుచున్నాము. అవును ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చిన ఈ శరీరముతో మనము ఈ లోకములో జీవించుచున్నప్పటికీ మనము దానిని సంతోషపరచవలనని ప్రయత్నించకూడదు. మన శరీరము చెప్పినట్లు మనము వినినట్లయితే అది తుదకు మన మరణమునకే నడిపించును. అయితే శరీర క్రియలను మనము చంపిన ఎడల క్రీస్తులో జీవించెదము. మనము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు గమనించినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని చదువుచున్నాము. మనలో అనేకులము నాకు అస్సలు కోపం ఉండదండి, అదిగో ఆ వ్యక్తి చేసిన క్రియలను బట్టి నేను ఈ విధముగా కోపము తెచ్చుకొనవలసి వచ్చుచున్నది, దేవునికి నేనేంటో తెలుసు అని సమర్థించుకొనేదము. అయినప్పటికీ ఎటువంటి పరిస్థితులలోనూ మన సహనమును మనము కోల్పోకూడదు. మనుష్యులుగా మన కొరతలను ఆ కల్వారి శిలువలో అప్పగించి ఆయన ఆత్మకు అప్పగించుకొని పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే తప్పక దేవుడు మనకు ఒక విడుదలను అనుగ్రహించుదురు. అయితే ఆయన నీకు నీ బలహీనతల నుండి విడుదల కలుగజేయవలనని నీవు చేయవలసిన ముఖ్యమైన కార్యము యథార్థమైన హృదయముతో నీవు నీ బలహీనతలను, కొరతలను ప్రభువు సన్నిధిలో ఒప్పుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ స్థితిలో ఉండి ఉన్నావు? దేవుని యొక్క ఆత్మను నీ జీవితములోనికి అనుమతించుచున్నావా? ఆయన ఆత్మను ఆధారము చేసుకొని జీవించుచున్నావా? లేక శరీరానుసారముగా నీవు లోకానుసారమైన కార్యములకు
ప్రాముఖ్యతను చూపుచున్నావా? దేవుని యొక్క దైవికమైన మరియు నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకునే కార్యములకు నీవు ప్రాముఖ్యతను ఇవ్వుము. నీవు దేవుని ఆత్మకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు దేవుడు నీలోని బలహీనతలను అన్నిటినీ ఆయన ఆధీనములోనికి తీసుకొని ఆయన నడిపింపుతో నిన్ను జయకరముగా నడిపించుటకు సమర్థుడు. అంత మాత్రమే కాక నిన్ను లోపలి నుండి రూపాంతరపరచి ఆయన చిత్తము నీలో నెరవేర్చబడుటకు సహాయం చేయుదురు. కాబట్టి ప్రియమైన వారలారా, మన హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొని దేవుని ఆత్మ మనలో నివసించుట ద్వారా పరిపూర్ణముగా రూపాంతరము చెందుదుముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము, పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము. లోకమాలిన్యం పెరుగుచుండగా, పాపమాలిన్యం నన్ను ఆవరించగా. లోకమాలిన్యం పెరుగుచుండగా, పాపమాలిన్యం నన్ను ఆవరించగా. పరిశుద్ధాత్మతో శరీర క్రియలను దహింపజేసి నన్ను జీవింపజేయుము. పరిశుద్ధాత్మతో శరీర క్రియలను దహింపజేసి నన్ను జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. శరీరాత్మ కల్మషం దహింపజేయుము, శరీరాత్మ కల్మషం దహింపజేయుము. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము, పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము. పడిపోయిన దావీదు గుడారం లేవనెత్తెదనని పలికిన దేవా. పడిపోయిన దావీదు గుడారం లేవనెత్తెదనని పలికిన దేవా. వెనుకబడిన నా ఆత్మీయ జీవితం లేవనెత్తి ఆత్మతో జీవింపజేయుము. వెనుకబడిన నా ఆత్మీయ జీవితం లేవనెత్తి ఆత్మతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. శరీరాత్మ కల్మషం దహింపజేయుము, శరీరాత్మ కల్మషం దహింపజేయుము. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము, పరిశుద్ధ
పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము. సాతాను శక్తులు చెలరేగెను, పాతాళ శక్తులు విజృంభించెను. సాతాను శక్తులు చెలరేగెను, పాతాళ శక్తులు విజృంభించెను. నా శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మతో జయింపజేయుము. నా శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మతో జయింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. శరీరాత్మ కల్మషం దహింపజేయుము, శరీరాత్మ కల్మషం దహింపజేయుము. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము, పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము. మృతతుల్యమైన ఈ శరీరము తీరని వ్యాధులతో పీడింపబడగా, మృతతుల్యమైన ఈ శరీరము తీరని వ్యాధులతో పీడింపబడగా, స్వస్థపరచు యేసయ్య నీ మాటతో పునరుత్థాన శక్తితో జీవింపజేయుము. స్వస్థపరచు యేసయ్య నీ మాటతో పునరుత్థాన శక్తితో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. శరీరాత్మ కల్మషం దహింపజేయుము, శరీరాత్మ కల్మషం దహింపజేయుము. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము, పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము. ఆత్మవరములు జ్వలింపజేయుము, సంఘములు గొప్పవు జీవం పంపుము. ఆత్మవరములు జ్వలింపజేయుము, సంఘములు గొప్పవు జీవం పంపుము. ఆత్మఫలముతో ఫలింపజేయుము, శ్రేష్టమైన ప్రథమ ఫలముగా మార్చుము. ఆత్మఫలముతో ఫలింపజేయుము, శ్రేష్టమైన ప్రథమ ఫలముగా మార్చుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. శరీరాత్మ కల్మషం దహింపజేయుము, శరీరాత్మ కల్మషం దహింపజేయుము.